కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని సాతనూరు గ్రామ సమీపాన తుంగభద్ర నది ఒడ్డున ఏర్పాటు చేసిన పులికనుమ రిజర్వాయర్ పంప్ హౌస్ నుండి పులికనుమ రిజర్వాయర్ కు నీరు పంపింగ్ చేసే క్రమంలో ఎయిర్ వాల్ నుంచి లీకేజీ వల్ల నీరు ఎక్కువగా లీకేజీ కావడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులు పొలాల్లోకి నీరు వెళ్లి పంట నష్టం జరుగుతున్నట్లు రైతులు దేవేంద్రారెడ్డి, మల్లయ్య, ఈరన్న, సూరిబాబులు తెలిపారు. ఈ లీకేజీ నీరు వల్ల దాదాపు 50 ఎకరాల్లో పంట నష్టం జరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పంట పొలాల్లో వరి సాగు చేసే వాళ్లమని, అయితే ఈ పంప్ హౌస్ ఎయిర్ వాల్ ఏర్పాటు చేయకముందు ఎకరాకు 40 బస్తాల దిగుబడి వచ్చేదని, వాల్ ఏర్పాటు చేసిన తర్వాత లీకేజీ నీటితో లోపల ఉన్న వండ్రు మట్టి, సౌడు కొట్టుకు వచ్చి పొలాల్లో పడటం వల్ల పంట నష్టం జరిగి ఎకరాకు 20 సంచులు మాత్రమే దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఫిర్యాదు చేసినప్పుడల్లా పులికనుమ ప్రాజెక్టు సిబ్బంది తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. తుంగభద్ర నది నుంచి నీరు పంపింగ్ చేసే క్రమంలో పులికనుమ రిజర్వాయర్ కు వెళ్లవలసిన నీరు పూర్తిగా 40% వరకు ఇక్కడే లీకేజీ అవుతుందన్నారు. అధికారులు స్పందించి పూర్తి స్థాయి మరమ్మతులు చేసి లీకేజీ నీరు పొలాల్లోకి వెళ్లకుండా చేయాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో పంట నష్టమైన రైతులకు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలా తోరుస్తున్నందుకు ಎಲ್ಲ ಬರ್ತಾವಳ ಅವು ಎಲ್ಲಾರು ಬರಕ್ ನೋಡಿ ಬರ್ತದ